శ్రీహరి గారు మీరు ఇప్పుడు చూడొచ్చు అంగన్వాడీలు నిరావధకంగా 37 రోజుల పాటు సమ్మె కొనసాగిస్తూనే ఉన్నారు. వారి ఏదైతే ఉందో ప్రధానమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించేంత వరకు కూడా వారి న్యాయమైన పోరాటం వదలబోమంటూ కూడా వారందరూ కూడా సమ్మెనైతే కొనసాగిస్తున్నారు. అయితే మనతో ఇప్పుడు ఈ సమ్మె ఒకటి మెయిన్ ఎజెండా ఏంటి, నిరాహార దీక్షల్ని కూడా చేసేందుకు చూడొచ్చు. ఇక్కడ బొప్పరాజు వెంకటేశ్వరరావు గారు, అలాగే మిత్ర నాయకులు, అలాగే ఐద్వా నాయకులు, అలాగే ఐఎఫ్టియు, ఏఐటియుసి, పిఓడబ్ల్యూ మొత్తం ఏవైతే ఉన్నాయో అన్ని సంఘాల నేతలు కూడా వీరికి మద్దతు ఇచ్చేందుకు వచ్చారు. ఈ రోజు నుంచి వారి సమస్య తీరేంత వరకు కూడా నిరాహార దీక్షలో నుంచి లేసేదే లేదంటూ కూడా ఇక్కడ సుబ్బరామమ్మ గారు మనతో రెడీగా ఉన్నారు మాట్లాడడానికి. మేడం చెప్పండి, ప్రభుత్వ వైఖరిని ఏ రకంగా చూస్తారు, ప్రభుత్వాన్ని మీరు ఏం డిమాండ్ చేయనున్నారు, ఈ రోజు నుంచి మీరు ప్రభుత్వాన్ని ఏమని చెప్పదలుచుకున్నారు? మేము 37 రోజుల నుంచి నిరవధిక సమ్మె కొనసాగుతా ఉంది. ఈ ప్రభుత్వానికి దున్నపోతు మీద వర్షం పడినట్టుంది, కానీ అంగన్వాడీ అక్క చెల్లెమ్మల గురించి పట్టించుకొని సానుకూలంగా పరిష్కరిస్తారనే నమ్మకం లేదు. అందుకనే ఇప్పుడు మేము అనివార్యంగా నిరవధిక దీక్షలకి కూర్చుంటున్నాం. మా ప్రాణాలైనా ఇవ్వటానికి సిద్ధం. వేతనాలు పెంచేంత వరకు మా పోరాటం మాత్రం కొనసాగిద్దని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. ప్రభుత్వం ఎంత మొండిగా ఉంది అంటే వేతనాలు పెంచను అని చెప్పేసి చెప్పింది, ఇప్పుడేమో జూలైలో పెంచుతానని చెప్తుంది. తప్పకుండా పెంచాలని కోరుతున్నాం. ఈరోజు ఎంత పెంచుతారు అనేది, ఎప్పటి నుంచి పెంచుతారు అని చెప్పేసి మేము డే 1 నుంచి అడుగుతా ఉన్నాం. కానీ 6 సార్లు చర్చలు జరిగినా కూడా కనీసం ఇంత పెంచుతాము అనే డిమాండ్ లేదు. మేము చాలా తగ్గాం, 26,000 రూపాయలు అడిగాం, కానీ 26,000 రూపాయలు ఇవ్వలేదు. రాష్ట్రం ఇప్పుడే పుట్టింది, లేకపోతే డబ్బులు లేవని చెప్తున్నారు. కనీసం వర్కర్లకు 3,000 అయినా ఇవ్వాలి అని చెప్పేసి మేము అడిగాం. దాన్ని కూడా పట్టించుకోకుండా ఈరోజు చాలా మొండిగా ఉంది. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి అది అభిష్టం. ఇప్పటికైనా మేము ఈరోజు ప్రారంభిస్తూ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారికి విగ్రహానికి పూలమాలేసి మా దీక్షలు ప్రారంభిస్తున్నాం. అణగారిన వర్గాల ఆశా జ్యోతి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, రేపు ఎల్లుండి కూడా మన రాష్ట్రంలో అంబేద్కర్ విగ్రహం ప్రారంభం అవుతుంది. ఈరోజు అంగన్వాడీలో ఉంది అందరూ పేదలు, అందరూ సామాజిక తరగతులు. ఇస్తున్న వేతనం సరిపోవట్లేదు, ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి, బిడ్డల్ని పోషించుకోలేకపోతా ఉన్నాం, పని భారం పెరుగుతూ ఉంది. వేతనాలు పెంచండి అని చెప్పేసి అడుగుతున్నాం. మాదేం గొంతెమ్మ కోరిక కాదు. ప్రభుత్వం వెంటనే స్పందించాలి. వేతనాలు పెంచేంత వరకు మాత్రం మా దీక్ష కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. సార్, మీరు చూస్తున్నారు గత 37 రోజులుగా కూడా ఏ రకంగా అనేది ఉద్యమాలు చేస్తున్నారనేది మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ఏ రకంగా ప్రభుత్వ వైఖరి ఉందనేది వారితో మాట్లాడుతాం. ఒకసారి చెప్పండి, మీరు అందరూ కూడా ప్రభుత్వం మీ సమస్యలను పరిష్కరించే వరకు కూడా లేవనంటున్నారు. ఏంటి మీరు ప్రభుత్వాన్ని ఏం కోరదలుచుకున్నారు? మా జీతాలు పెంచేంత వరకు మేము నిరవధిక దిశలో కూర్చున్నాము. మా ప్రాణాలైనా అర్పిస్తాం, కానీ జీతాలు పెంచేంత వరకు మా సమ్మె కొనసాగుతుంది. మా దీక్షలు కూడా కొనసాగుతాయి. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయం తెలిసినో లేదో అని మేము ప్రశ్నిస్తున్నాము. అంగన్వాడీ వర్కర్లు అంటే చులకన భావం చూస్తే ఈ ప్రభుత్వాన్ని రేపు రాబోయే ఎలక్షన్ లో కూడా మేము మా సత్తా ఏంటో చూపిస్తామనేసి మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ దీక్షకు పూనుకున్న ప్రభుత్వం పూర్తి బాధ్యత ప్రభుత్వం నిర్వహించాలి. మా జీతాలు వెంటనే పెంచాలి, గ్రాడ్యుయేటీని అమలు చేయాలి, మినీ వర్కర్ మెయిన్ వర్కర్ గా తీర్చాలనేసి మా డిమాండ్ వెంటనే పరిష్కరించకపోతే మా సత్తా ఏంటో ఈ ప్రభుత్వానికి చాటి చెప్తామనేసి మేము తెలియజేస్తున్నాం. మేడం, మనం గతంలో చూసుకుంటే తాళాలు పగలు కొట్టేశారు, వాలంటీర్లు దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. తర్వాత మీరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయాలు ముట్టడికి వెళ్తే అరెస్టులకి పూనుకున్నారు. సంక్రాంతి పండుగ రోజు కూడా మీరు నడి రోడ్డు మీదే ఈ రోజు పొంగలు పెట్టుకొని మీ ఆవేదనని తెలియపరిచారు. అయినా ప్రభుత్వంలో ఏమాత్రం కూడా చల్లం అనేది లేదు. ప్రభుత్వ వైఖరికి మీరు ఎట్లా చూస్తారు? అంటే మీరు ఎస్మా లాంటి చట్టాలను కూడా మీ మీద ప్రయోగించారు, దానికి మీరు చెల్లించలేదు. అసలు ప్రభుత్వం మొండి వైఖరి ఈ రకంగా ఉంది. మీరు ఎన్నాళ్ళ పాటు ఈ సమ్మెను కొనసాగించనున్నారు? ప్రభుత్వాన్ని ఏ రకంగా బుద్ధి చెప్పనున్నారు? రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ సమ్మె ప్రారంభించిన రోజే బెదిరింపులకు దిగింది. 12వ తారీఖే అంగన్వాడీల్ని తొలగిస్తామని చెప్పేసి ఒక సర్క్యులర్ అధికారుల నుంచి పోయింది. దాన్ని భయపడలేదు. ఆ తర్వాత తాళాలు పగలకొట్టించింది. తాళాలు పగలకొట్టడం అంటే ఈ రాష్ట్రంలో ఉన్న అంగన్వాడీ గుండెలు పగలకొట్టినట్టు. అయినా ఈ ప్రభుత్వం తలకిందులు తపస్సు చేసినా ఈ రోజు లబ్ధిదారులు మా వెంటే ఉన్నారు. మేము వాళ్ళకి సేవలు చేస్తున్నాం కాబట్టి ప్రభుత్వం దాని గురించి ఆలోచన చేయలేదు. ఇప్పుడు మళ్ళీ ఎస్మా ప్రయోగించి మిమ్మల్ని తొలగిస్తామని చెప్పేసి చెప్తా ఉంది. ఈ ప్రభుత్వం తరం కాదు. ఎప్పటికైనా ప్రభుత్వం భేషజాలకు పోకుండా బెదిరింపులు ఆపి నిన్నటి నుంచి చెప్తా ఉన్నారు సిడిపి వాళ్ళు, మీరు షోకాజ్ నోటీస్కి సమాధానం ఇవ్వకపోతే తొలగిస్తామని.
మేము సమాధానం ఇస్తాం. మేము మా సమ్మె ఎంత న్యాయమైందో న్యాయబద్ధమైందో మేము సమ్మె చేస్తున్నాం అనేది మేము తప్పకుండా సమాధానం ఇస్తాం. సమాధానం మా దగ్గర ఉంది. ఈరోజు మా పోరాటం ఆకలి మంటల పోరాటం తీరేంత వరకు కూడా మా పోరాటం కొనసాగింది. బెదిరింపులకు ఎట్టి పరిస్థితుల్లో భయపడే సమస్య. అయితే చూశారు కదా శ్రీహరి గారు, ఓవరాల్ గా అన్ని సంఘాల మద్దతులు, అన్ని సంఘాల నేతలు అయితే మాత్రం వీరికైతే మద్దతు ఇచ్చేందుకు కూడా వచ్చారు. ఇప్పటికే సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియు, అలాగే ప్రజాశీలత ఏవైతే ఉన్నాయో మొత్తం అన్ని రకాల సంఘాలు, ఐద్వా, రమాదేవి, అలాగే మీరు చూసుకుంటే WOD మొత్తం అన్ని మహిళా సంఘాలు ఇక్కడే ఉన్నాయి. అలాగే మనకి చూసుకుంటే బొప్పరాజు వెంకటేశ్వర్లు కూడా వీళ్ళకి మద్దతు ఇచ్చేందుకు కూడా వచ్చారు. ఈ రోజు వారి చేతులతోనే దండలేశారు. అలాగే అంబేద్కర్ విగ్రహానికి కూడా పూలమాల సమర్పించి వచ్చి వీరు ఆమరణ నిరాహార దీక్షలు కొనసాగిస్తాము, ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదు, ప్రభుత్వమా మేమా ఏంటనేది తేల్చుకుంటాము, అప్పటి వరకు కూడా మేము ఇక్కడ నుంచి కదలం, మా న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే దిశగా మా ఉద్యమం కొనసాగుతుందని చెప్తున్నారు. వారి కనీస వేతనం 26,000 రూపాయలు ఇచ్చేంత వరకు కూడా సమ్మెను వదలబోము, సమ్మెలో నుంచి లేవము, టెంటుల్లో కదలం. మొత్తం అంగన్వాడీలందరూ కూడా పగలు రాత్రి ఇక్కడే నిద్రించి ఇక్కడే కూర్చొని సమ్మెనైతే ఉధృతం చేస్తామని చెప్తున్నారు. శ్రీ